వ్యూవర్స్, హెచ్ఎం టీవీ ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో మీ ముందుకు వచ్చింది. అదేంటో మీకు తెలుసా? చివరి వరకు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ప్రపంచంలోని 30% ప్రాంతీయ జలాశయాలలో గత 4 దశాబ్దాలుగా భూగర్భ జలాల స్థాయి చాలా క్షీణించిపోతుంది. ఎంతలా అంటే దాదాపు 0కు చేరుకుంది. నీరు లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేం. అన్నం లేకుండా కొన్ని రోజుల వరకు బతకగలమేమో, కానీ నీరు లేకుండా అయితే బతకలేం. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం గురించి చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈరోజు మనం కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వద్ద ఉన్నాము. అయితే కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వారు మొక్కల వేళ్లకు నీటిని వేగంగా అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. నేల తేమ సెన్సార్లను ఉపయోగించి గ్రీన్ హౌస్ అగ్రికల్చర్ ద్వారా పొలంలో నీటి వినియోగాన్ని తగ్గిస్తారు. ఈ టెక్నాలజీని పాటించడం ద్వారా కపిల్ ఆగ్రో నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో పాటు పంట దిగుబడిని పెంచేలా చేస్తుంది. కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇప్పటి వరకు 100 మందికి పైగా రైతులకు ఇలాంటి సర్వీస్ని అందించారు. 500 ఎకరాలకు పైగా ఈ పద్ధతులనే పాటిస్తున్నారు. 90% భూగర్భ జలాలు ఆదా చేశారు. దిగుబడిని 4 రెట్లు పెంచేశారు. మనం ఇప్పుడు మ్యాంగో ఫామ్లో ఉన్నాము. ఈ మ్యాంగో ఫామ్నే చూసుకుంటే ఇజ్రాయెల్ పద్ధతిలో ఎలా అయితే చేస్తారో మొక్కకి మధ్య 16 అడుగుల ప్లేస్ ఉంటుంది. దాన్ని మనం సాలు అని పిలుస్తూ ఉంటాము. ఇది ఇజ్రాయెల్ పద్ధతిలో చేస్తూ ఉంటారు. రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ పద్ధతులు తెలుసుకోలేరు. కాబట్టి కపిల్ గ్రూప్స్ వాళ్ళు ఏదైతే చేశారో ప్రతి రైతుకి సహాయం చేయాలని, దిగుబడి ఎక్కువ అలాగే పెట్టుబడి తక్కువ ఉండేలాగా ఈ ఫామ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా పంట పండించడం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ డ్రాప్స్ వాటర్ ఎలా అయితే పడుతుందో ఇది ఆ మొక్కల యొక్క లేకపోతే ఆ చెట్ల యొక్క వేళ్ల వరకు వెళ్తుంది. ఎప్పుడు మొక్కని తేమగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీరు తక్కువ, దిగుబడి ఎక్కువగా అందిస్తుంది. ఇజ్రాయెల్ పద్ధతిలో ఈ గట్లు అలాగే సాళ్లు తీయడం వల్ల ఉపయోగం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ నీరు మొక్క తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పంటకి నష్టం జరుగుతుంది. అప్పుడు ఈ సాలు ఏదైతే ఏర్పాటు చేశారో మొక్కకి మధ్యలో ఆ సాలులో నిల్వ ఉన్నటువంటి నీరు భూగర్భ జలాల్లో ఇంకుతుంది. కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు రైతులకి ఉపయోగపడేలాగా చాలా రకాల పద్ధతులను ఉపయోగించి అన్ని రకాల పండ్లను ఇక్కడ పండిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, మార్కెట్లో నిమ్మకాయ సైజు చాలా చిన్నగా ఉంటుంది. అలాగే అందులో న్యాచురల్గా రసం అనేది రానే రాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నిమ్మ తోటలో ఉన్నాము. ఈ నిమ్మకాయ సైజు మనం చూడొచ్చు ఎంత న్యాచురల్గా ఉందో. అలాగే దీని సైజు చాలా పెద్దగా ఉంది. కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు చాలా రకాల పద్ధతులను ఉపయోగించి రైతులకు లాభం చేకూరేలాగా ఈ పద్ధతులన్నీ ఉపయోగించి పండ్ల తోటలను అయితే చేయడం జరుగుతుంది.
చాలా మంది ఫార్మేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంటుందంటే నీటి కొరత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కపిల్ ఆగ్రో ఫార్మ్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. ఒక 5 ఎకరాల ప్లేస్ ని తీసుకొని అందులో వాటర్ ఫౌండ్ అనేది తవ్వారు. అండ్ ఈ వాటర్ అనేది భూగర్భ జలాల్లో ఇంకిపోయేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. మనం వెనక చూసుకుంటే ఈ గుంత ఉంది కదా, ఇది బావి. అండ్ ఇందులో వాటర్ అనేది నిల్వ ఉంచుతారు. ఈ వాటర్ నిల్వ ఉండడం వల్ల అది భూగర్భ జలాల్లో ఇంకిపోయి చుట్టుపక్కల ఎవరైనా బోరుబావులు వేసినప్పుడు నీరు పుష్కలంగా పడడానికి ఈ పాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇజ్రాయెల్ పద్ధతుల్లో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఈ కపిల్ గ్రూప్స్ వాళ్ళు అయితే పంటలు పండిస్తూ ఉన్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫిగ్ తోటలో ఉన్నాము మనం. ఈ ఫిగ్స్ వచ్చి చాలా చోట్ల డ్రైగా దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో. అండ్ ఇక్కడ న్యాచురల్ పద్ధతుల్లో పండించిన పండ్లు ఉన్నాయి. ఇవి ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నాయో. బయట మార్కెట్లో చాలా పళ్ళు దొరుకుతాయి, బట్ ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు, ఈ సైజులో కూడా దొరకవు. ఇక్కడ వచ్చి సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే ఈ పంటలన్నీ పండించడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఫిగ్, అలాగే మునగ తోటలు, ఇంకా మామిడి తోటలు కూడా పండిస్తూ ఉన్నారు. ఇక్కడ సేంద్రియ పద్ధతుల్లో పండించిన పండ్లన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కపిల్ ఆర్గానిక్ ఫామ్లో ఇప్పుడు మనం కేసరి మామిడి తోటలో ఉన్నాము. ఇక్కడ ఈ మామిడి తోటలో ప్రత్యేకత ఏంటంటే ఈ పంట దిగుబడి అయిపోయిన తర్వాత ఈ మొక్కలన్నిటినీ కూడా ప్రూనింగ్ చేయడం జరుగుతుంది. కొమ్మలన్నిటినీ నరికేస్తారు. అప్పుడు మళ్ళీ మనం పంట వేయాలి అనుకున్నప్పుడు వాటికే మొలకలు రావడం జరుగుతుంది. మామిడి తోటలో చెట్లు అనేవి చాలా హైట్గా ఉంటాయి, పైకెక్కి కోస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన చేతికి ఎంత హైట్లో పెట్టామో అంత హైట్లోనే అందుతుందన్నమాట. ఇది వచ్చి ఒక పద్ధతి. వీళ్ళు ఇజ్రాయెల్ పద్ధతిని ఉపయోగించి పంటల్ని పండిస్తున్నారు కాబట్టి ఈ పద్ధతిలో దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది, రైతులకి లాభం చేకూరేలాగా చేస్తుంది. చాలా మంది రైతులు ఎకరానికి 2 టన్నుల మామిడి పండ్లు దిగుబడి తీయడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ కపిల్ ఆగ్రో ఫార్మ్ వాళ్ళు ఈ రకమైన పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల 6 నుంచి 7 టన్నుల దిగుబడి పక్కాగా వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు నేను పనస తోటలో ఉన్నాను. పనస తోటలో పనసకాయలు నా చేతికి అందుతూ ఉన్నాయి, మీరు గమనించాలి. కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి ఇక్కడ ఎంప్లాయీస్ని అక్కడికి పంపించి అక్కడ వాళ్ళని ఇక్కడికి రప్పించి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని రైతులకు ఉపయోగపడాలి, అలాగే దిగుబడి ఎక్కువగా రావాలి అని చెప్పి కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించి పంటలని ఇంత చక్కగా పండించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే స్లోగన్ని వీరు మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇంత చక్కగా పంటల్ని పండించడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చాలా మంది రైతులు 7 నుంచి 8 గంటల వరకు నిరంతరం నీరు పెడుతూనే ఉంటారు మొక్కలకి. కానీ ఈ ఇజ్రాయెల్ పద్ధతిలో ఏం చేయడం జరుగుతుందంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా, ప్లేస్మెంట్ చేంజ్ అవ్వకుండా యాంకర్స్ అనేవి పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ యాంకర్స్ని పెట్టారు. అలాగే 9 అంగుళాల వరకు మాత్రమే ఈ పైన ఈ కింద భాగం ఏదైతే ఉందో అది తడవకుండా 9 అంగుళాల వరకు మాత్రమే నీరుని వదలడం జరుగుతుంది. అది కూడా 1 డేలో 4 నుంచి 5 సార్లు ఇవ్వడమే జరుగుతుంది. సమ్మర్లో అయితే ఇంకొక టైం ఎక్కువ సార్లు ఇస్తారేమో. అండ్ ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇంకో పంటకు ఉపయోగించుకునేలాగా ఈ ఇజ్రాయెల్ పద్ధతిలో నీరు అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఈ పద్ధతిని అన్ని పంటల్లో ఉపయోగిస్తున్నారు. మనం ఇప్పుడు కపిల్ ఆగ్రో ఫామ్లోని మునగ తోటలో ఉన్నాము. ఈ ములక్కాడ తోటలో మనం ఆ చెట్టు మొదలను చూసుకుంటే ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి చుట్టుపక్కల ఒక 20-30 కొమ్మలు వచ్చాయి. ఆ ప్రతి కొమ్మలో కూడా 10 మునక్కాడలు అయితే ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి. ఈ విధంగా చూసుకున్న 300 మునక్కాడలు వచ్చే అవకాశం అయితే ఉంది.
కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వారు వ్యవసాయంలో ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకోవడం అనేది అంతర్జాతీయ సహకారానికి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పర్యావరణం బాగుండడమే కాకుండా దేశ ఆహార భద్రత అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా దేశం ఆర్థిక అభివృద్ధిలో కూడా తమ వంతుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు అవుతోంది. కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు అమలు చేస్తున్న కొన్ని ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది బిందు సేద్యం. మొక్కల వేళ్లకు నేరుగా నీటిని అందించి నీటిని వృధా కాకుండా తగ్గించే పద్ధతి ఇది. ఇక రెండవది గ్రీన్ హౌస్ వ్యవసాయం. ఇది పంటలు పెరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని అందిస్తుంది. తెగుళ్ళు, వ్యాధులు తగ్గించి పంట దిగుబడిని పెరిగేలాగా చేస్తుంది ఈ పద్ధతి. మూడవది పంటల ఎంపిక, పెంపకం. వ్యాధులు, తెగుళ్ళు అలాగే పర్యావరణంలో మార్పులను ఎదుర్కొని ఎదిగే పంటల రకాలను వీళ్ళు సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉన్నారు. ఇక నాలుగవ పద్ధతి ఖచ్చితమైన వ్యవసాయం. డ్రోన్స్, ఉపగ్రహ చిత్రాలు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసి పంటలను పర్యవేక్షించి వాటిని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ వినూత్న వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకోవడంలో కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ముందంజలో ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దేశంలోని ఇతర రైతులు, వ్యవసాయ రంగాల్లో వ్యాపారాలు చేసుకునే సంస్థలు కూడా ఈ మార్గాన్ని అనుసరించేందుకు కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ప్రయత్నాల బాటలు వేస్తున్నారు. ఇప్పటి వరకు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేస్తారు అనేది చూసాము. అండ్ డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లో ఉన్నాను ప్రస్తుతం నేను. అండ్ ఇక్కడ నుంచి వాటర్ ఎలా వెళ్తుంది, అలాగే ఇక్కడ నుంచి ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ గారు. అండ్ ఆయన ఈ మిషనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి, నమస్తే. ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది, అంటే మొక్కకి ఎంత నీళ్లు పెట్టాలి అనేది ఎలా తెలుస్తుంది మీకు? మనము యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క వాల్ ఏంటంటే ఒక్కొక్క వెరైటీకి ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఏ వాల్కి ఎంతెంత వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి ముందే ఫిట్ చేసి పెడతాం సిస్టంలో. అదేంటంటే అన్ని వాటర్ ఇచ్చేసి అంతకే కట్ ఆఫ్ అయిపోతుంది. నైట్ 12 o'clock లోపల కరెంట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ వాటర్ని అంతే డిశ్చార్జ్ చేసి ఈ యూనిట్ బంద్ అయిపోతుంది. ఎంతగా ఫార్మింగ్ చేయడానికి ఈ యూనిట్ ద్వారానే మనం అవుతుంది. అదే మాన్యువల్గా మనం చేయాలనుకోండి అది చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ఎన్నో వాటర్ పెట్టేస్తాం, ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది, అది జరగదు. ఇక్కడ అయితే ఏమవుతుంది అంటే దీని నుంచి ఎంత వాటర్ వెళ్ళాలి ఎంత ఇచ్చి అంత కట్ ఆఫ్ చేసుకుంటాం అని చెప్పి. సో దీనివల్ల రైతులకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? అంటే చిన్న రైతులకైతే ఇది అంటే సులువు కాదు మేము, ఎందుకంటే ఇది ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉంది. అదే పెద్దగా 100 acres 50 acres లోపు ఉన్న రైతులకైతే ఇది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే దీని దగ్గర ఒక మనిషిని పెట్టినా కూడా తన శాలరీ మొత్తం చూసుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనిషి రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ ట్యాంక్ లో వాటర్ బోర్వెల్స్ వేసినాం అనుకోండి, అదే మిషనరీ మనం రోడ్ ఫిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. వాటర్ వెళ్తుంది, అదే కట్ ఆఫ్ అయిపోతుంది, అన్ని అదే చేస్తుంది. అలాగే రాజశేఖర్ గారు, ఇప్పుడు సమ్మర్ కూడా నడుస్తుంది. ఇప్పుడు సమ్మర్ లో పంటలకి ఎక్కువ వాటర్ పట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు రైతు వాటర్ ని సేవ్ చేయాలి అంటే ఎన్ని గంటలకు ఒకసారి పంటకు పెడితే సరిపోతుంది? యాక్చువల్లీ ఏంటంటే రైతులు ఇప్పుడు సమ్మర్ లో అనుకోండి మేము వాటర్ ఎక్కువ ఇస్తారు. వాటర్ ఎక్కువ ఇచ్చే బదులు కన్నా ఫ్రీక్వెన్సీస్ ఇస్తే ఈజీ ఉంటుంది. మనం ఏంటంటే 4 గంటలు 5 గంటలు అలా ఇచ్చే కంటే అరగంట ఒక 3 గంటలకు 4 గంటలకు ఒక్కొక్కసారి వేస్తే అలా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీంట్లో సిస్టమ్ కాబట్టి దీంట్లో ఫిట్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు మన మ్యాంగో కూడా చూస్తే ఇప్పుడు 4 నుంచి 5 times ఇస్తాం. ఆల్రెడీ సిస్టమ్ లో టైమింగ్ ఫిట్ చేసి పెడతాము. అదే టైం కి ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. మనం ½ an hour ఇస్తాం. మాక్సిమం 1/2 లీటర్ అంటే 10 liters పర్ టైం కి ఇచ్చేస్తాం అన్నమాట ఒక ప్లాంట్ కి. అలా ఏంటంటే 4-5 times ఇచ్చినప్పుడు మనకి మాక్సిమం 9 inches వరకే తడిచేటట్టుగా చూసుకుంటాం. దానికన్నా ఎక్కువ వాటర్ వెళ్ళిపోయినాయి అనుకోండి, అది వేస్ట్ ఆఫ్ వాటర్ అయిపోతుంది. ఓకే, అంటే వాటర్ తక్కువలో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా పంటలు పండిస్తున్నారు కపిల్స్ వాళ్ళు. సో దీని వల్ల ఆ కాయ అనేది క్వాలిటీతోనే వస్తుందంటారా? క్వాలిటీతోనే ఉంటుంది కంపల్సరీ.
ఎందుకనంటే వాటర్ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు కూడా స్ట్రెస్ అవుతుంది, తక్కువ వాటర్ ఇచ్చినప్పుడు కూడా కాయలో మనకు నాణ్యత తగ్గిపోతుంది. అలా అంటే మనం ఏంటంటే ఎంత కావాలో అంతే ఇస్తున్నాం, అలా ఎక్కువ ఇవ్వట్లేదు, అలా తక్కువ ఇవ్వట్లేదు. ఓకే, దానికి ఎంత వరకు కావాల్సి వస్తుందో పంటకి అంతే నీరు ఇస్తున్నారు. ఓకే, బయట రైతులకి తెలీదు ఎంత వాటర్ ఇవ్వాలి ఏ పంటకి అనేది, వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటారు? మాక్సిమం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మ్యామ్, అంటే మనం చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టిని ఇట్లా ఒకసారి ఇట్లా ఇసుకినాం అనుకోండి, లైట్ తేమలా కట్టి ఉండాలి, బాగా బుర్జ ఉండదు, బాగా ఒట్టిపోయినట్టు ఉండదు. అదేంటంటే మళ్ళీ ఒకవేళ మనం వెట్టు తవ్వినాం అనుకోండి, 9 ఇంచెస్ మాత్రమే మనకు తేమ ఉండాలి. ఆ 9 ఇంచెస్ కంటే మనం ఎక్కువ ఉండదు, 9 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అది వేస్ట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఎన్ని రకాల పంటలు పండించవచ్చు అంటారు? అంటే ఎన్ని రకాలైనా సరే మనం పంటలు వేసుకోవచ్చు. దాంట్లో అంటే వాటర్ కి దానికి ఏం సంబంధం లేదు, మనకి ఎన్ని రకాలైనా సరే వేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేలలో కూడా రకరకాల పంటలు వేసేసాం అన్నమాట. ఓకే, రాజశేఖర్ గారు, ఈ పద్ధతి కూడా ఇజ్రాయెల్ పద్ధతి అంటారా? ఇజ్రాయెల్ పద్ధతి మేము. ఈ మిషన్ కూడా అంటే నెటాఫిమ్ అనే కంపెనీ కూడా ఇజ్రాయెల్ది. మనం అక్కడికి వెళ్ళినాక వాళ్ళతో మాట్లాడినాకనే ఈ సిస్టమ్ మనం తీసుకొచ్చాం. అంటే వాళ్ళకి ఏమవుతుందని అంటే ఎక్కడో వాళ్ళు ఉంటారు, మనం కూడా ఇప్పుడు ఎక్కడో ఉన్నా కూడా ఇది ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. మనం మ్యాన్ తోటి మనుషులతో పని ఏం లేదనమాట, ఆటోమేటిక్ గా వర్క్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా రాజశేఖర్ గారు చెప్పింది, ఈ ఇజ్రాయెల్ పద్ధతి ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఏదైతే ఉందో పంటల్లో నీరు వేస్టేజ్ కాకుండా ఏ పంటకి ఎంత నీరు కావాలో అంతే నీరు అందిస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని పొందొచ్చు, రైతులకు లాభాల పంట పండుతుంది. సో కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇజ్రాయెల్ పద్ధతిలో పంటల్ని పండించడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని రైతులకి అందించవచ్చు. అలాగే ఈ పద్ధతి ద్వారా తాజా పంటలు ఏవైతే సేంద్రియ ఎరువులను ఉపయోగించి అలాగే పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా కూడా ప్రత్యేకమైన ఉత్పత్తులను అయితే వీళ్ళు హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఉత్పత్తులన్నిటిని కూడా కస్టమర్స్కి తాజా పంట అనే యాప్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా అందిస్తున్నారు. మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.